హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివ. కార్గిల్ వార్ ఇండియాని పాకిస్తాన్ కట్టప్పలాగా వెన్నుపోటుపడడం ఇదేం ఫస్ట్ టైం అయితే కాదు. ఈ రెండు కంట్రీస్ డివైడ్ అయినప్పటి నుంచి దొరికినప్పుడల్లా మన మీద అటాక్ చేస్తూనే ఉంది. అలా ప్రతిసారి వరల్డ్లో ఏ కంట్రీస్కి జరిగినట్లుగా ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్స్లో 24 అవర్స్ అండ్ 365 డేస్ హై అలర్ట్లో ఉంటాయి. అండ్ అలాంటి హై అలర్టే 1999లో జరిగింది. దాని పేరే కార్గిల్ వార్. ఈ వార్లో టోటల్గా 527 ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు అండ్ 13 మంది సోల్జర్స్ పైగా సివియర్గా ఇంజూర్ అయ్యారు. అసలు ఈ వార్ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అండ్ అటాక్ చేయడం వెనుక పాకిస్తాన్ కొన్న ఇంటెన్షన్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు క్లియర్గా చూద్దాం. రీజన్స్ ఆఫ్ కార్గిల్ వార్. ఈ వార్ జరగడానికి కొన్ని మంత్స్ బ్యాక్ అంటే ఫిబ్రవరి 1999లో లాహోర్ డిక్లరేషన్ అనే పీస్ అగ్రిమెంట్ మీద ఇండియా అండ్ పాకిస్తాన్ సైన్ చేశాయి. ఈ ఇమేజ్లో డిస్ప్లే అవుతుంది కదా, ఇదే ఆ లాహోర్. ఈ ప్లేస్లో ఈ టూ కంట్రీస్కి సంబంధించి ఎప్పుడూ కూడా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. అండ్ కాశ్మీర్ని కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. వీటన్నిటికీ ఎండ్ కార్డ్ పెట్టి రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఇంటెన్షన్తో ఈ అగ్రిమెంట్స్కి బోత్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇండియా మేము పీస్ని మాత్రం మెయింటైన్ చేస్తాం, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ని మేము సపోర్ట్ చేయమని సింబాలిక్గా చెప్పడానికి అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు సెన్సిటివ్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ప్లేస్ అయిన లాహోర్కి బై బస్లో ట్రావెల్ చేశారు. అలా 2 మంత్స్ వరకు ఆ ప్లేస్లోనే ఎటువంటి అబ్నార్మల్ యాక్టివిటీస్ అయితే జరగలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఈ పీస్ అగ్రిమెంట్ని సిన్సియర్గానే తీసుకున్నారని బోర్డర్స్లో అందరూ రిలాక్స్గానే ఉన్నారు. అక్కడే అసలు ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. పాలు పోస్తే పాము కాటేసినట్లు, నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారన్నట్లు పాక్ దాన్ని నక్కబుద్ధినే చూపించింది. హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు ఇంకా మంచి కంటెంట్ ప్రొవైడ్ చేయాలని ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మాత్రం నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం. హార్ష్ వింటర్ కండిషన్స్ని ఛాన్స్గా తీసుకుని ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉండే లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేసింది. మెయిన్గా కార్గిల్, ద్రాస్, బతాలిక్ అండ్ ముష్కో అనే ప్లేసెస్ని. ఈ ప్లేసెస్ అన్నీ కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్తో కవర్ చేసి ఉంటాయి. అందులోనూ ఎక్స్ట్రీమ్ వింటర్ మంత్స్ టైంలో -40 డిగ్రీస్కి టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది. ఎంత సోల్జర్స్ అయినా వాళ్ళు కూడా మనుషులే కదా, సో వాళ్ళు సేఫ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఆ ప్లేసెస్లో స్టే చేయడం రిస్క్ అండ్ చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుందని టెంపరీగా కొన్ని ప్లేసెస్ని అయితే వదిలి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ప్లేసెస్లో అయితే టైట్ సెక్యూరిటీ అయితే లేదు, ఓన్లీ బేసిక్ గార్డింగ్ మాత్రమే జరుగుతుంది. అదే సిచ్యువేషన్ని పాకిస్తాన్ అడ్వాంటేజ్గా తీసుకుంది. కొంతమంది పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు ఉగ్రవాదుల వేషం వేసుకొని ముజాహిద్దీన్ మెంబర్స్ అంటే ఎవరైతే జిహాద్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళ సపోర్ట్తో లైన్ ఆఫ్ కంట్రోల్లో ఉండకుండా ఇండియా బోర్డర్ని క్రాస్ చేసి అదే ప్లేస్లో ఇండియా ల్యాండ్ మీద వాళ్ళు ఉండడానికి బంకర్స్ అండ్ క్యాంప్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళు క్లోజ్గా ఇండియన్ మెయిన్ హైవే అయిన NH-1Dని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ హైవే శ్రీనగర్ నుంచి లడఖ్లో ఉన్న లే సిటీని కనెక్ట్ చేసే ఒక లైఫ్ లైన్ రోడ్ లాంటిది. ఈ రోడ్ ఇంపార్టెంట్ అనడానికి మెయిన్ రీజన్ ఈ హైవే మీద ఇండియన్ సోల్జర్స్కి సంబంధించి కొన్ని హై కాన్ఫిడెన్షియల్ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అంటే మన సోల్జర్స్ బ్యాటిల్ ఫీల్డ్లో కాపలాకడానికి అండ్ క్యాంప్స్ని కూడా బిల్డ్ చేసుకోవడానికి కొన్ని సీక్రెట్ ఏరియాస్ ఈ హైవే మీద నుంచే వెళ్ళాలి. అంతేకాకుండా వాళ్లతో పాటు ఆయుధాలని, ట్యాంక్స్, యూనిఫామ్స్, రేడియోస్ అన్నీ కూడా ఈ హైవే నుంచి క్యారీ చేస్తారు. వీటన్నిటితో పాటు ఆర్మీకి కావాల్సిన సప్లైస్, ఎసెన్షియల్స్ అండ్ ఫుడ్, వాటర్, మెడిసిన్ అండ్ ఫ్యూయల్ను కూడా సేమ్ ఏరియా నుంచి తీసుకెళ్తారు. కాబట్టి ఇది లడఖ్ అండ్ సియాచిన్లో ఉన్న మన సోల్జర్స్కి మెయిన్ సప్లై రూట్. సో ఇప్పుడు పాకిస్తాన్ మెయిన్ గోల్ ఈ హైవేని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం. అలా చేస్తే లడఖ్ అండ్ సియాచిన్ లాంటి రిమోట్ ఏరియాలో ఉన్న సోల్జర్స్కి ఎటువంటి సప్లైస్ వెళ్ళవు. ఫుడ్ కానీ ఆయుధాలు కానీ లేక ఇబ్బంది పడతారు. అండ్ ఆ రీజన్ కూడా సెక్యూరిటీ పరంగా చాలా వీక్ అవుతుంది. ఇదే టైంలో మనం ఆ ప్లేసెస్ని ఈజీగా డామినేట్ చేయొచ్చని స్ట్రాటజిక్ ప్లాన్తో రెడీగా ఉన్నారు. ఇవి వీళ్ళు అనుకున్న తెలివితేటలు కాదు, చావు తెలివితేటలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళ కంట్రీని బాగు చేసుకోవడానికి ఇలాంటి ఆలోచన రావు. పక్క దేశం నాశనం చేయడానికి మాత్రమే బుర్రని బాగా యూజ్ చేస్తారు. మరి వాళ్ళ ప్లాన్ వర్క్ అయిందా లేదా బెడిసి కొట్టిందా అనేది ఇప్పుడు చూద్దాం. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కార్గిల్ వార్. ఇప్పుడు నేను చెప్పే పర్సన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతను కనుక రిపోర్ట్ చేయకపోతే ఆ రోజు జరిగిన వార్ రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో. అతని పేరే తషీ నైమ్గల్. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్. బత్లిక్ టౌన్ దగ్గర ఉండే చిన్న విలేజ్ అయిన గార్కోన్లో ఆయన స్టే చేస్తారు. అదే ఏరియాలో ఇతను ఒక గొర్రెల కాపరి. ఆ రోజు May 3, 1999 ఇండియన్ మౌంటైన్స్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు క్యాంప్స్ వేసుకోవడం చూసిన ఫస్ట్ ఐ విట్నెస్ పర్సన్. అతని మీడియా అసలు మీరు ఎలా వాళ్ళని చూశారని క్వశ్చన్ చేసినప్పుడే गुजराती वहाँ जो हमारा गरखुंड नाले की तरफ गया था ऊपर, तो हमारे एक बकरी रखने की जगह है सीजन में. ఏమన్నాడంటే May 3 మార్నింగ్ నేను నా ఫ్రెండ్తో కలిసి పెంచుకుంటున్న యాక్ అనే యానిమల్స్ మిస్ అవడంతో జుబార్ లాంగ్పా అనే స్ట్రీమ్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్న పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్తో మౌంటైన్ ఇన్సైడ్ స్కాన్ చేస్తున్నప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ మెన్స్ పతాన్ అటైర్ లాంటి డ్రెస్ వేసుకొని బంకర్స్ అవడం చూశాను. ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం అబ్నార్మల్గా ఉందని అనిపించింది.
అండ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది నేను ప్రాపర్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇండియన్స్ కాదు, బోర్డర్ క్రాస్ చేసి వచ్చారని మాత్రం అర్థమైందని చెప్పాడు. వెంటనే అక్కడ నుంచి ఇండియన్ ఆర్మీ ఉండే నియరెస్ట్ పోస్ట్కి వెళ్ళి జరిగిందని చెప్పాను. వెంటనే వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి క్రాస్ చెక్ చేస్తే వాళ్ళు ఇండియన్స్ కాదు, ఉగ్రవాదుల ముసుగులో ఉన్న పాకిస్తాన్స్ అని క్లారిటీ వచ్చింది. మీడియాతో ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఇతనే కనుక ఆ రోజు ముసుగులో ఉంది ఎవరో నెగ్లెక్ట్ చేసి ఉంటే డ్యామేజ్ ఇంకా ఎక్కువయ్యేది. ఆ విషయం అర్థం చేసుకుని ఇండియన్ ఆర్మీ ఇమీడియట్గా అలర్ట్ అయింది. వెంటనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ ప్లేసెస్లో వాళ్ళు క్యాంప్స్ని ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకున్నప్పుడు కొన్ని వేల మంది ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీకి ఇంపార్టెంట్ ప్లేసెస్ అయినా 130 పోస్ట్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారని అర్థమైంది. అండ్ అది తెలిసాక భారత ఆర్మీకి ఉగ్రవాదులు ఇండియన్ బోర్డర్ లోపలికి చాలా వరకు వచ్చేసారని, అసలు ఇది ఎలా పాసిబుల్ ఉంది అని చాలా టెన్షన్గా ఫీల్ అయ్యారు. ఈ సిచ్యువేషనే చాలా కాస్ట్లీగా మారబోతుందని వాళ్ళ క్లియర్ విజన్ కనబడుతుంది. లేట్ చేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారనే ఉద్దేశంతో భారత్కి యుద్ధం చేయడం ఒక్కటే కరెక్ట్ అని డిసైడ్ అయిపోయారు. వెంటనే ఆపరేషన్ విజయ్ని లాంచ్ చేసి పాకిస్తాన్ మీద వార్ని స్టార్ట్ చేసింది. కానీ ఎనిమిస్ అందరూ కూడా మౌంటైన్స్ మీద థౌజండ్స్ ఆఫ్ ఫైట్స్లో ఉండి వాళ్ళ ఆయుధాలని పొజిషన్లో పెట్టుకున్నారు. భారత ఆర్మీకి మాత్రం కింద నుంచి అటాక్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. బాగా చలి అండ్ అనుకూలించిన వెదర్ కండిషన్లో యుద్ధం చేయడం అనేది ఇండియాకి కత్తి మీద సాము లాంటిది. ఎలా అయినా సరే ఇండియా ల్యాండ్ని తిరిగి కంట్రోల్ తీసుకోవడానికి ఇండియా రిస్క్ తీసుకోవడంలో తప్పే లేదు. ఇండియన్ ఫైటర్ ప్లేన్స్ని లాంచ్ చేసి మౌంటైన్స్ మీదకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఉంటున్న ప్లేసెస్ని క్యాప్చర్ చేసి వాళ్ళ మీద సడన్గా అటాక్ చేసింది. కానీ ఇదే టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. మౌంటైన్స్ పైన హైట్కి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ అనేది బాగా తగ్గిపోతుంది. వెదర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలా ఉండడంతోనే ఫైటర్ ప్లాన్స్ వాటి కంట్రోల్ని లాస్ అవుతున్నాయి. పాక్ వాళ్ళు కూడా భయంకరంగా మన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఇంకేం చేయాలో తెలియక ఫైటర్ ప్లాన్స్ అన్ని కూడా వెనక్కి తగ్గాయి. అయితే ఇండియన్ ఫోర్స్ అయితే ఈ వార్లో అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అయితే చేయలేకపోయింది. ఇండియా భయపడిందేమో అనుకుని పాక్ వాళ్ళు బాగా విర్రవీగిపోతున్నారు. ఎయిర్లో వార్ చేస్తే విన్ అవ్వలేమో అని తెలిసి ల్యాండ్ మీద ఫైట్ చేసే ఇండియన్ ఆర్మీ మీద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ పడింది. ఇండియన్ ఆర్మీ వేసిన ప్లాన్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసి పాక్ కంట్రోల్ ఉన్న కొన్ని లొకేషన్ని టార్గెట్ పెట్టుకోవాలి. అక్కడే ఉండే పాక్ మెంబర్స్పై అటాక్ చేయాలి. అలా స్టెప్ బై స్టెప్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ అన్ని సైడ్స్ నుంచి వాళ్ళని ట్రాప్ చేసి వార్ విన్ అవ్వాలనేది ఇండియా ప్లాన్. ఈ లొకేషన్స్లో చాలా డిఫికల్ట్ ప్లేస్ టూలింగ్ హిల్. ఈ ప్లేస్ని మనం గెయించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ హిల్ పైన 16,000 హైట్లో పాక్ మిలిటెంట్స్ ఏ సైడ్ నుంచి ఎవరు వస్తారో ఫైరింగ్ చేద్దామని రెడీగా ఉన్నారు. అలానే మన వాళ్ళు వెనక్కి వెళ్ళాలనే ఆలోచన అయితే కానీ లేదు, భయం కానీ కూడా అంతకన్నా రాలేదు. చావోరేవో తేల్చుకుందామని ఇండియన్ ఆర్మీ ఎక్స్పీరియన్స్డ్ సోల్జర్స్ని సెలెక్ట్ చేసింది. వాళ్ళందరికీ లీడర్గా మేజర్ రాజేష్ గారిని అపాయింట్ చేసింది. అండ్ ఆ టీంలో కెప్టెన్ అజిత్ సింగ్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అసలైన జర్నీ స్టార్ట్ అయింది. వార్ స్టార్ట్స్ నౌ. ఆ టూలింగ్ హిల్ పైన ఉన్న పాక్ వాళ్ళని అటాక్ చేయాలంటే కొన్ని అవర్స్ పాటు నైట్ అండ్ -5 డిగ్రీ సెల్సియస్లో వెళ్ళాలి. వెళ్తున్న దారిలో ఏ ప్లేసెస్ అయినా పాక్ మెంబర్స్ ఉంటే ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అండ్ వార్ ఎనిమీస్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అలా 11 అవర్స్ పాటు రెస్ట్ లేకుండా క్లైమేట్ అండ్ బాడీ సపోర్ట్ చేయకపోయినా అడుగు ముందు పడిందే కానీ వెనక్కి వేయలేదు. అలా మెల్లిగా పాక్ మిలిటెంట్స్ ఉన్న ప్లేసెస్కి చాలా దగ్గరికి వెళ్ళారు. కొండపై నుంచి కిందకు చూసినప్పుడు ఎవరైనా వస్తే ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అయింది. పాక్ మెంబర్స్ మేజర్ రాజేష్ టీమ్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ పైన గాలి తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా భారత ఆర్మీ పైన అటాక్ చేసింది. ఇండియన్ సోల్జర్స్ కూడా స్ట్రాంగ్ ఫైట్ బ్యాక్ అయితే ఇచ్చారు. కానీ పాక్ డామినేషన్ ఎక్కువ ఉండడంతో ఆ ఫైరింగ్లో మేజర్ ఆఫీసర్తో పాటు ఇంకో ఇద్దరు కూడా వీర మరణం పొందారు. ఇంకా రిమైనింగ్ సైన్యం వెంటనే అక్కడ నుంచి కొద్ది డిస్టెన్స్ అయితే వెనక్కి వెళ్ళి స్టోన్స్ బ్యాక్ అయితే హైడ్ అయ్యారు. కానీ ఒక్కసారిగా ఎనిమీస్ అందరూ వాళ్ళపైన యుద్ధం స్టార్ట్ చేశారు. కానీ మన వాళ్ళు చివరి శ్వాస వరకు పోరాడనే మైండ్ సెట్తో అలసిపోయినా కానీ యుద్ధం చేస్తూనే ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ ఎలా అయినా మన వాళ్ళని కాపాడాలి అండ్ దాంతోపాటు ఆ హిల్ని కూడా మనం స్వాధీనం చేసుకోవాలని ఇండియన్ ఆర్మీ కల్నల్ బసవప్ప రాబీంద్రనాథ్ 90 మంది సోల్జర్స్తో కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. అలా మెల్లిగా ఒక్కో అడుగు ఆ హిల్ మీద పడింది. అలా జూన్ 12కి ట్రాప్లో పడ్డ మన వాళ్ళని రీచ్ అయ్యారు. రవీంద్రనాథ్ గారు ఇప్పుడు మనం యుద్ధం విన్ అవ్వాలంటే ఇప్పుడున్న ప్లాన్ సరిపోదు, మనం ఇంకో ప్లాన్ చాలా జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి, లేదంటే ఈ ప్లేస్ పాక్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. దాని ప్రకారమే ఉన్న సోల్జర్స్ అందరూ కూడా 3 గ్రూపులుగా డివైడ్ చేశారు. మహాభారతాన్ని రిఫరెన్స్గా తీసుకుని ఆ టీంకి అర్జున్, భీమ్ అండ్ అభిమన్యు అనే నేమ్స్ కూడా పెట్టుకున్నారు. ఈ 3 గ్రూప్స్ కూడా డిఫరెంట్ స్ట్రాటజీని చెప్పి ఫాలో అవ్వమని చెప్పారు. ఫస్ట్ టీం హిల్ పైన ఉండి అటాక్ చేసిన పాక్ వాళ్ళని మట్టి కరిపించాలి. అండ్ సెకండ్ టీం రిమైనింగ్ ఏరియాస్లో ఉన్న వారిపై ఫైరింగ్ చేయాలి. ఇంకా థర్డ్ టీం వచ్చేసి ఈ 2 టీమ్స్ కూడా కవర్ ఫైర్ అందించాలి. అంటే ఫైర్ చేస్తున్న టైంలో ఈ 2 టీమ్స్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయాలి. అందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. దేవుడి మీద నమ్మకం, దేశం మీద గౌరవం వాళ్ళ గుండెలో ధైర్యాన్ని నింపాయి. ప్లాన్ అనుకున్న విధంగానే ఎగ్జిక్యూట్ అయితే చేశారు. పాక్ వాళ్ళకి ఏ సైడ్ నుంచి ఫైరింగ్ జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా అన్ని సైడ్స్ నుంచి మన వాళ్ళు అటాక్ చేశారు. ఆర్ఆర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలి అని, ఎదురు వచ్చిన వాడిని వేసుకుంటూ పోవాలి. సేమ్ అలాంటి మైండ్ సెట్ని మన వాళ్ళు బిల్డ్ చేసుకుని వార్ని కంటిన్యూ చేశారు. అండ్ ఆ వార్లో మన వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా యుద్ధం ఆపలేదు.
తోటి సోల్జర్స్ చనిపోవడం చూసిన మన వాళ్ళకి ఒక పక్క బాధ, ఇంకో పక్క దేశ గౌరవం కాపాడాలని ప్రయత్నం. ఒక్క అడుగు ముందుకు వేస్తుంటే 10 మంది ప్రాణాలు పోతున్నాయి. ఆ రక్తపు మడుగులపైనే మన వాళ్ళు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్లారు, కానీ వెనక్కి వెళ్ళలేదు. అలా పాక్ పురోధులపైన వీరోచితంగా పోరాడి టూలింగ్ హిల్ని మన వాళ్ళు కంట్రోల్లోకి అయితే తెచ్చుకున్నారు. దీని తర్వాత నెక్స్ట్ అటాక్ చేసిన ప్లేస్ 0.5140. ఇది ఆ హిల్ నుంచి అప్రాక్సిమేట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇది ఈ హిల్ కంటే కూడా చాలా హైట్లో ఉంది, అంటే 17,000 ఫీట్ వరకు ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ అయితే అదే. ఈ మిషన్ని సక్సెస్ చేయడానికి ఇంకో గ్రూప్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఆ గ్రూప్ని కల్నల్ యోగేష్ కుమార్ లీడ్ చేస్తున్నారు. ఈ గ్రూప్ని మళ్ళీ 2 గ్రూప్స్గా డివైడ్ చేసి ఒక గ్రూప్కి అయితే శివశంకర్ని లీడర్గా అండ్ ఇంకో గ్రూప్కి విక్రమ్ని అపాయింట్ చేశారు. అలా ఈ 2 టీమ్స్ కూడా 0.5140 హిల్ని క్లైమ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడున్న పాక్ వాళ్ళపైన 2 సైడ్స్ నుంచి ఒకేసారి అటాక్ చేయడంతో అక్కడికక్కడే అందరూ కుక్కజావు తెచ్చారు. అండ్ ఈ మిషన్ని పక్కా ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేయడం అండ్ సోల్జర్స్ కూడా మంచి ఉడుకు రక్తం మీద ఉండడంతోనే ఒక్క ప్రాణం నష్టం కూడా జరగలేదు. అలా మెల్లిగా ఒక్కో స్టెప్ ముందు వేసుకుంటూ ఆక్రమించిన ఇండియన్ పోస్ట్ని పాక్ వాళ్ళని తరిమి కాల్చి మరీ చంపేశారు. అదే ప్రాసెస్లో ఇంకో హిల్ని మన వాళ్ళు కంట్రోల్ తీసుకోవడానికి ఇంకో మిషన్ అయితే స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. అదే 0.4875 హిల్. జూలై 8న మన ఆర్మీ అక్కడికి రీచ్ అయింది. ఇక్కడ పాక్ అండ్ జిహాద్కి సపోర్ట్ చేసే ఎక్కువ ఉగ్రవాదులు ఉండడంతో ఇండియన్ ఆర్మీ పైన విరుచుకుపడ్డారు. అయినా కానీ మన వాళ్ళు గెలిస్తే విజయం, లేదంటే వీరమరణంలో అనుకుని ఏదైతే అది అనుకుని తెగించేశారు. అలా పాక్ మిలిటెంట్స్ చనిపోతున్నారు. రిమైనింగ్ పాక్ వాళ్ళని దొరికితే తాట తీస్తారన్న ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ టీం లీడ్ చేసిన కెప్టెన్ విక్రమ్ వార్లో ఇంజరీ అయిపడి ఉన్న సోల్జర్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. అదే టైంలో పాక్ ఉగ్రవాది ఒకడు స్ట్రైట్గా అతని చెస్ట్లోకి ఫైరింగ్ చేయడంతో అతను అక్కడే చనిపోయాడు. అతని బ్రేవ్ అండ్ డేర్ స్ట్రాటజీస్తో వార్ విన్ అవడంతో ఆ ప్లేస్కి ఇండియా బత్రా టాప్ అని నేమ్ పెట్టింది. ఇదే కార్గిల్ వార్లో మన తెలుగు వాళ్ళు ఎవరు లేరా అంటే ఉన్నారు. ఒకరు మేజర్ పద్మపాణి ఆచార్య. హైదరాబాద్ చెందిన ఈయన కార్గిల్ వార్ విన్ అవడంలో మెయిన్ రోల్ని లీడ్ చేశారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ఫాదర్కి మళ్ళీ తిరిగి వస్తానో లేదో మీరు భయపడకండి, బాధపడకండి, ఈ దేశం కోసం మీ కొడుకు ప్రాణాలు ఇచ్చాడని గర్వంగా చెప్పుకున్నానా అని లెటర్ రాసి సెండ్ చేశారు. కానీ అదే వార్లో వీర మరణం పొందారు. ఆయన చనిపోయాక ఇండియన్ సెకండ్ హైయెస్ట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అయిన మహావీర్ చక్ర అవార్డుని ఇచ్చి అతనికి నివాళులర్పించారు. ఇంకొకరు ఖమ్మంపాటి నాచికేట. ఈయన కూడా హైదరాబాద్ పర్సనే. కార్గిల్ వార్లో ఫైటర్ ప్లేన్ అయిన MiG-27 ఎయిర్ క్రాఫ్ట్ని డ్రైవ్ చేశారు. కానీ ఆ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అవడంతో పాక్ వాళ్ళు అతన్ని ప్రిజన్లో బంధించారు. యుద్ధం జరిగిన 8 డేస్ తర్వాత పాకిస్తాన్ పైన అన్ని కంట్రీస్ ప్రెషర్ పెట్టడంతో ఆయన అయితే రిలీజ్ అయితే చేశారు. అలా పాకిస్తాన్ వేసిన ప్లాన్ వాళ్ళని కూడా బలి తీసుకుంది. ఇదంతా జరిగిన తర్వాత వరల్డ్ వైడ్గా సపోర్ట్ ఇండియాకి రావడంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. అలా కార్గిల్ వార్ని ఇండియా సక్సెస్ఫుల్గా అయితే విన్ అయింది. ప్రతి యుద్ధం కూడా ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటుంది. ప్రతి యుద్ధం కూడా గెలుపోవడం డిసైడ్ చేస్తుంది. కానీ అదే యుద్ధం న్యాయం కోసం జరిగితే దేశానికి పేరు కూడా తీసుకొస్తుంది, లేదా అదే యుద్ధం దేశం పరువును కూడా తీస్తుంది. అయితే పాకిస్తాన్కి పరువు ఉందని అనుకోవడం మన తప్పు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్క జవాన్కి మన జోహార్లు. ఇది మన చరిత్ర, మనందరికీ తెలియాల్సిన చరిత్ర అండ్ మన రేపటి తరాలకి నేర్చుకోవాల్సిన నీతి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీ పిల్లలకి ఈ సమ్మర్లో కార్టూన్స్ అండ్ గేమ్స్ లాంటివి కాకుండా మన దేశ గొప్పతనం గురించి కూడా చెప్పండి. లవ్ యూ ఆల్, బాయ్ అండ్ జై హింద్.